ఓం శ్రీమాత్రే నమః. కుంభ రాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీల్లో అయితే మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలన్నీ ఇప్పుడు తెరవబోతున్నాయి. మీరు ఏ తలుపు ముందు నిలబడి నిరాశ చెందారో ఆ తలుపు ఇప్పుడు బాగా తెరుచుకోబోతుంది. దీనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే ఆ మూసుకుపోయిన తలుపును తెరవటానికి కావలసిన తాళం చెవిని అయితే సృష్టించింది. మీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కుంభ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ భ్రమరాంబికా దేవి జ్యోతిష్యాలయం ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. గురూజీ శివరామరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7989049722. వ్యాపార సమస్యలు, చదువు సమస్యలు, నాగదోష సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. జ్యోతిషం చెప్పబడును. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇక్కడ లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలకు, మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం అనేది దొరకబోతుంది. నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని మీరు అడుగుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పు కాదు. అవి మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయపడే మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడుగుతున్నప్పుడు విశ్వం ముందు అసలు నీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని ప్రయత్నించింది. ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమైంది కాబట్టి మీకు మంచి జరిగే సమయం దగ్గర పడింది. మీకు ఇప్పుడు విశ్వం ఎప్పటికైనా ఫలిస్తుంది అని మీరు అడిగితే దానికి సమాధానం అవుని అనే వస్తుంది. మీరు నమ్మకం కోల్పోయినా, బాధపడుతున్న ప్రతి క్షణంలో కూడా దేవుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అంటూ ఉండాలి. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. సమాధానాలు అంటే కేవలం మనం వినే మాటలు మాత్రమే కాదు, మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు, మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, మీ యొక్క మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు దేవుడు ఇస్తున్న సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా నొప్పి కలిగింది, నమ్మిన వ్యక్తులే నన్ను ఎందుకు మోసం చేశారని మీరు కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైన కారణం ఉంది. మీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చటానికే ఆ బాధలు కలిగాయి. మిమ్మల్ని వదిలివేసి వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని అయితే నేర్పారు. అదేమిటి అంటే, పరిస్థితుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. అత్యంత బాధలో ఉన్న రేపు అత్యంత అందమైన జీవితాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైన సమాధానం మీ లోపలే ఉందని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ప్రేమ
లభిస్తుందా అని సందేహించకండి. మీరు కేవలం అర్హులు మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా ఎంపిక చేయబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. మీరు మీ పాత బాధలు, ప్రశ్నలు ఎక్కడితో వదిలివేయండి, ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ఇప్పుడు మొదలు కాబోతుంది. ముఖ్యంగా అయితే మీరు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలుగా ఎదురు చూస్తారో అవి ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతాయి. మీ ప్రతి కన్నీటి బొట్టుకి ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుంది. మీ మనసులో కలుగుతున్న ఒక చిన్న ఆశ మీ భవిష్యత్తును మార్చబోతుంది అనడానికి మొదటి గుర్తు. ఇప్పుడు భగవంతుడు మీతో ఇలా అంటుంది, నువ్వు కేవలం కష్టాలను చూస్తూ కూర్చునే వ్యక్తివి కాదు, నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకో సృష్టికర్తవు కాబోతున్నావు అని చెప్పబోతున్నారు. ఇప్పుడు మీ జీవితం, మీ కథ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీకు తెలియాల్సిన ప్రతి విషయం మీ అనుభవాల ద్వారా మీకు తెలుస్తుంది. మీ మనసులో కలుగుతున్న ఆందోళన యాదృచ్ఛికం కాదు, అది మీ జీవితాన్ని మార్చబోతుంది అనటానికి ఒక సంకేతం. మొదట మీ హృదయం భరించలేనంత బాధలతో నిండినప్పుడు, మీకు ఎవరో తోడు లేరని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి సిద్ధం చేసింది. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదు, అవి మిమ్మల్ని కొత్తగా కనుగొనేలా చేశాయి. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా దేవుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక పాట రూపంలోనూ, అపరిచితుడు చిరునవ్వు రూపంలోనూ, లేదా ఒక పుస్తక వాక్యంలో రూపంలోనూ మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అనుభవాల ద్వారా అందుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా అంతా స్పష్టమవుతుంది. మీరు తప్పులు అనుకున్నవి వాస్తవానికి మీకు దొరికిన వరాలని ఇప్పుడు గ్రహిస్తారు. మీరు బాధతో నడిచిన దారులే మిమ్మల్ని వెలుగు వైపు నడిపించాయని చూస్తారు. మీ సమయం వృధా కాలేదు, మీ ప్రార్థన నిష్ఫలం కాలేదు. అంతా చూస్తుంది విశ్వం. ఒక సరైన సమయం కోసం వేచి ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. మీరు ఎవరికి చెప్పకుండా మీ యొక్క మనసులో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. ముఖ్యంగా మీ మనస్సులో ఉన్న ఒక బలమైన కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ యొక్క గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న పెద్ద కోరిక నెరవేరుతుంది. అకస్మాత్తుగా మూసిన తలుపు తెరుచుకుంటుంది. సంకేతాన్ని మీరు అనుభవిస్తున్నారా? అదే విశ్వం మీతో మాట్లాడుతున్న భాష. మీరు కేవలం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను మరోసారి తలుచుకోండి. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. సమాధానం మీకు చాలా దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా మీ మనసులో కలిగే శాంతిలోనూ మీకు కనిపిస్తుంది. గతంలో మీరు చేసినటువంటి ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికి చెప్పకుండా కాచిన కన్నీళ్ళు అన్నీ దైవానికి తెలుసు. అందుకే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పడానికి ఈ సంకేతం మీ ముందుకు రాబోతుంది. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజు నా జీవితం మారింది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఈ మాటలు కేవలం చదవటానికి కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందే నిర్ణయించబడుతుందని. మీరు ఈ రాశిలో పుట్టడం, ఈ సమయంలో ఈ విషయాన్ని చదవటం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. మన జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనుక పెద్ద కారణం ఉంటుంది. మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించారు, కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటికి అద్భుతం కోసం సిద్ధం చేసింది. మీ సమయం మారబోతుంది, కానీ మీరు చేయాల్సింది ఒకటి, మీ పాత భయాలను, సందేహాలను వదిలివేయండి. విశ్వం మీ చేతిని పట్టుకొని నడపడానికి సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు నా రాత ఇంతే అని అప్పుడల్లా విశ్వం మీకోసం ఒక కొత్త ప్లాను గీస్తూనే ఉంది. మీరు ఎప్పుడు అడగకపోయినా మీరు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని విశ్వం స్వయంగా మీ వద్దకు
తీసుకువస్తుంది. పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి వదిలివేయండి. ఇప్పుడు మీ యొక్క ముందు ఒక కొత్త ప్రపంచం ఉంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ సందేశం చదువుతున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా లేదా కళ్ళు చెమ్మగిల్లినా మీరు ఆ దైవశక్తితో కనెక్ట్ అయ్యారని అర్థం. మిమ్మల్ని ఆపుతున్న ప్రతి అడ్డంకిని తొలగించుకోండి. విశ్వం పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో మీకు ఊహించని మార్పులు కనిపిస్తాయి. మీ పురోగతికి సహాయపడే వ్యక్తులు తారసపడతారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా ఉన్నారు. మీ విజయం మీకు చాలా దగ్గరలో ఉంది. ఇది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో ఉంది. మిమ్మల్ని తక్కువ చేసుకోకండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా విశ్వం మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉంది. మీరు అసంతృప్తిగా వదిలివేసిన కలలు ఇప్పుడు మళ్ళీ చిగురుస్తాయి. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దంలో మీరు నేర్చుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. మీరు దేని గురించి ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి రాదు. రాబోయే రోజుల్లో మీకు ఒక తెలియని శక్తి తోడున్నట్లు అనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని కించపరిచిన వారు కూడా మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. మీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం దగ్గర పడింది. లేచి నిలబడండి. మీ కలలను నిజం చేసుకోండి. ఈ క్షణం మీ దగ్గరలో ఏమీ లేదని అనిపించినా దేవుడు ఆశీస్సులు మీపై ఉన్నాయని మర్చిపోకండి. మీరు మీ మీద నమ్మకాన్ని ఉంచిన క్షణం నుండే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యయనం మొదలయ్యే సమయం. మీరు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను గమనించండి. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తుల నుండి దూరం అవుతున్నారంటే అది మంచిదే అని భావించండి. ఏదైనా సమస్య పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది దేవుడి సంకేతం అని గుర్తించండి. ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే ఒక కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనసులో ఎలాంటి భారం ఉండదు. సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ ఒక్కసారిగా మాయమైనట్టు అనిపిస్తుంది. ఆ రోజు నుండే మీ యొక్క అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు మీరు అందని అవకాశాలు ఇప్పుడు మీరు ఇంటి తలుపులు తెరవబడతాయి. మిమ్మల్ని వదిలివేసిన వారు కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు. మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే నిజమైన విజయం. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. మీ చుట్టూ ఉన్న ఒక గొప్ప శక్తి ఉన్నట్టు ఊహించుకోండి. అది మీ ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఓటమి కాదు, ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నాను అని చెబుతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారబోతుంది. మీకు ఈ సమయంలో ప్రతిదీ కూడా కోల్పోయింది రెట్టింపు తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించని సంపద, ఆనందం మీ సొంతం అవుతుంది. ఈ సందేశాన్ని చదివి కేవలం వదిలివేయకండి. దీన్ని మీ మనసులోకి తీసుకోండి. ఆర్థిక సమస్య గురించి ఒక ప్రత్యేకమైన మాట. మీ డబ్బు సమస్య ఎప్పటికీ ఇలాగే ఉంటుందని భయపడకండి. ఈ సమయంలో ధనం అనేది సమృద్ధి మీ దిశగా వస్తున్నాయి. డబ్బు కేవలం నోట్ల రూపంలో రాదు, అది మీ కష్టానికి గౌరవం రూపంలో వస్తుంది. మీ యొక్క ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు డబ్బును ఆకర్షించగలరు. భయం మరియు చింత దగ్గరికి వచ్చే ధనాన్ని ఆపుతాయి, కానీ కృతజ్ఞత మరియు నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో ఆర్థికంగా కూడా మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీరు మంచి మార్పులు చూస్తారు. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం అయితే ఇప్పుడు తొలగిపోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఈ 3 రోజులు బలంగా పనిచేస్తుంది. అలాగే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తే ప్రతి సమస్యను మీరు దాటివేస్తారు. ఈ 3 రోజుల్లో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను నెమ్మదిగా తొలగించుకుంటారు. వ్యాపారం ఇప్పుడు నెమ్మదిగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టాన్ని గుర్తించే వారు పెరుగుతారు. పై అధికారులు మీ కష్టాన్ని గుర్తించి ప్రమోషన్లు, జీతాలు వచ్చే అవకాశాలు ఈ 3 రోజులు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ 3 రోజుల్లో మంచి అవకాశం వస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు వస్తాయి. స్నేహితుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. మీరు కోరుకున్న గౌరవం, మీరు కోరుకున్న డబ్బు, మీరు కోరుకున్న ప్రేమ కూడా మీకు లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి భాగస్వామితో మీ అనుబంధం మరింత బలంగా మారుతుంది. ఈ 3 రోజులు భగవంతుని అనుగ్రహం అంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో వీలైతే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అర్చన చేయించుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయించుకోండి. దీపారాధన చేసి ఏదైనా కానీ మీకు తోచిన దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 3 రోజులు పరమేశ్వరుని పటం ముందు ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకోండి. పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే మీరు వీలైతే నిత్యం హనుమాన్ చాలీసా, కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ పరమేశ్వరుని ముందు మీ యొక్క మనస్సులోని కోరికను చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.